ఏంటి మహేష్ బాబు వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడా, అది కూడా ఈ కాంటెక్స్ట్ లో? ఆ డీటెయిల్స్ అన్ని మనం చూసుకునే ముందు మన ఫిల్మీ బాల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వరల్డ్ రికార్డ్స్ ను బ్రేక్ చేసింది. ప్రపంచంలోనే ఏ సినిమా సాధించలేని ఘనత ఈ సినిమా సాధించింది. ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అయినది కాదు, దాదాపు 20 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన సినిమా ఇప్పుడు రికార్డును సాధించింది. ఇంతకీ ఏంటా మూవీ అంటే, సూపర్ స్టార్ సినిమాలంటేనే రికార్డ్స్ బద్దలవుతుంటాయి, ఏదో ఒక విషయంలో సత్తా చాటుతూ ఉంటాయి. ఈ క్రమంలో మహేష్ బాబు నటించిన ఓ సినిమా టెలివిజన్ లో వరల్డ్ రికార్డును నెలకొల్పింది. 1500 సార్లు టెలికాస్ట్ అయిన ఈ సినిమాగా సరికొత్త ఘనతను సాధించింది. ఇంతకీ ఆ సినిమా ఏదో కాదు, అతడు. అవును, ఈ సినిమా స్టార్ మాలో దాదాపు 1500 సార్లు టెలికాస్ట్ చేశారట. ఇంతవరకు టెలివిజన్ చరిత్రలో ఇలా ఎన్నిసార్లు టెలికాస్ట్ అయిన సినిమా మరొకటి లేదు. కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇన్నిసార్లు టీవీలో టెలికాస్ట్ అయిన సినిమా ఇదే. ఇక స్టార్ మాలో చాలా సందర్భాల్లో అతడు సినిమా ప్లే చేయడం అందరికీ తెలిసిందే. ఎన్నిసార్లు ప్లే చేసినా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తూనే ఉంది. మహేష్ బాబు సినిమాలు థియేటర్లో ఆడిన సందర్భాలు ఉన్నా కానీ అవి టీవీలో, టెలివిజన్లో ఎక్కువగా ఆదరణ పొందుతుంటాయి. రీసెంట్ గా వచ్చిన మహేష్ బాబు గుంటూరు కారం సినిమా కూడా యావరేజ్ హిట్ అయినా ఓటీటీ, టీవీలో మాత్రం దుమ్ము లేపింది, మంచి రేటింగ్ సాధించింది ఈ సినిమా. ఇక అతడు కూడా అంతే, ఎన్నిసార్లు వేసినా మంచి రేటింగ్ రావడంతో ఎక్కువ సార్లు ఈ సినిమాని టెలికాస్ట్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పాన్ వరల్డ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. రాజమౌళి డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమా అడ్వెంచర్ మూవీగా తెరకెక్కుతుంది. దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతుంది. మహేష్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ సినిమాని 2027లో రిలీజ్ ప్లాన్ చేసేలా ఉన్నారు.